నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 236 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి. టెండర్లు కూడా పూర్తయినాయి. అతి త్వరలో అభివృద్ధి పనుల జాతరని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగిస్తామని ప్రకటిస్తూ ఉన్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాట్లు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41వ డివిజన్ పరమేశ్వర నగర్లో ఒక వాటర్ ట్యాంక్, 30వ డివిజన్లో వైఎస్ఆర్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్, 31వ డివిజన్ అంబాపురం అక్కచెరువుపాడులో వాటర్ ట్యాంకుల నిర్మాణం, వీటితో పాటు 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు. దీనికోసం 125 కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది. దీనివల్ల విలీన గ్రామాల్లో, శివారు ప్రాంతాల్లో, సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే.